ఎందుకు తక్కువ వచ్చాయి క్వశ్చన్ చేయడానికి మనమే ఊబరు ర్యాపిడో సర్వీసెస్కి డబ్బులు కట్టట్ల వాళ్ళు సర్వీస్ ఇవ్వట్ల. ఇక్కడ మార్క్ షీట్ ఇలా పట్టుకొని నేను చూసింది, నా పాపని పీటీఎం కోసం వెళ్ళినప్పుడు నా ముందు పేరెంట్ ఆ చదివే పాప వచ్చి ఫస్ట్ గ్రేడ్, మార్క్ షీట్ తక్కువ వచ్చిందని మార్క్ షీట్ ఇలా ఇసిరేసి ఇదేనా మార్క్స్, మీకు ఇంత ఫీజు కడుతున్నానని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను తర్వాత పేరెంట్ని బయట తీసుకొచ్చి, నేను ఆ స్కూల్ పేరెంట్ని, నేను పేరెంట్ని బయట తీసుకొని వచ్చి మీ కూతురు బాగుపడాలంటే ఇంకోసారి పాప ముందు మాత్రం టీచర్ని ప్రశ్నించొద్దని చెప్పి నేను క్వశ్చన్ చేశాను. ఫస్ట్ పాయింట్, టీచర్ని క్వశ్చన్ చేయకూడదు. పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి, జరిగితే టీచర్ని రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలని ఫస్ట్ పాయింట్. నేను చూసే పీటీఎంస్కి వెళ్ళే పేరెంట్స్ అందరికి ఒక మెసేజ్ ఇస్తాను. దయచేసి వెళ్ళినప్పుడు ఎందుకు తక్కువ వచ్చాయి క్వశ్చన్ చేయడానికి మనమే ఊబరు ర్యాపిడో సర్వీసెస్కి డబ్బులు కట్టట్ల వాళ్ళు సర్వీస్ ఇవ్వట్ల. ఇక్కడ దయచేసి అందరూ వెళ్ళినప్పుడు, సార్ మా అబ్బాయికి మ్యాథ్స్లో బాగా రావట్లేదు, ఇంట్లో మేమేం చేయాలి, మీరు ఏం చేయమని చెప్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను, మీరు కొద్దిగా వాడి మీద ఈ పర్టికులర్ మీద ఫోకస్ పెట్టండి అంటే ప్రతి టీచర్ ప్రాణం పెడతారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అడిగే పద్ధతి ఉంటుంది, అడిగే పద్ధతి. అందుకని పీటీఎంస్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేయడానికి వెళ్ళబాకండి, ఎలా సరిదిద్దాలి, ఎలా మార్పు తీసుకురావాలని మాత్రం పీటీఎంకి వెళ్ళండి తప్ప నా అజమాయిషి చూపించుకోవాలని పీటీఎంకి వెళ్ళిన ప్రతిసారి స్కూల్కి ఒక అడ్మిషన్ తగ్గట్టి టీచర్కి ఉద్యోగం పోద్దాం, కానీ మీ పిల్లాడి జీవితం మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అదొక్కటే గుర్తుపెట్టుకొని దయచేసి క్వశ్చన్ చేయడానికి కాకుండా మార్పు తీసుకురావడానికి పీటీఎంస్కి వెళ్ళండి. దట్ ఈస్ వాట్ మై ఫైనల్ మెసేజ్ అండి.